వారందరి ప్రయత్నం వల్ల కొంతవరకు అభివృద్ధి జరిగిన మాట విషయం కొంతవరకు నిజమే ఉండవచ్చు ఉంది కూడా. అయితే ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. దేవిశెట్టి ప్రకాష్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జగమెరిగిన లింగం అవసరం ఉన్నట్లుంది ఆయన విషయంలో. ఎందుకంటే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆయన పేరు తెలియని వ్యక్తులు లేరు. గత 40 సంవత్సరాలుగా మరి ఆదోని కర్నూలు జిల్లా అభివృద్ధి కోసము ఆయన అనేక విషయాల పట్ల ఆదోని అభివృద్ధి కోసము, జిల్లా అభివృద్ధి కోసము, కాలేజీలు అయితేనేమి, మరి గవర్నమెంట్ కాలేజీలు అయితేనేమి, ఒకటి కాదు రోడ్ల విషయం అయితేనేమి, ప్రతి విషయంలో కూడా ఆయన స్పందిస్తూ ఇలాంటి అనేక నిరాదీక్షలు చేస్తూ ఎంతో అభివృద్ధికి పాటుపడ్డారు. మరి ప్రశ్నించడమే ఆయన తత్వము. పోరాడితే పోయేదేమున్నది బానిస సంఖ్యలు తప్పని కవి చెప్పినట్లు ప్రతి మనిషి పోరాడాలా. ఈ విధంగా పోరాడేటువంటి వ్యక్తులకు సపోర్టుగా కులాలకు మతాలకు అతీతంగా నిలిచినప్పుడే ఇటువంటి వ్యక్తులు ఇంకా ధైర్యంగా ముందుకెళ్తారు. ప్రభుత్వాలు కదిలి వస్తాయి, మన అభివృద్ధికి నిధులు కేటాయిస్తారు. మన ఆదోని విద్య, వైద్య, ఉద్యోగాల పరంగా కూడా పరిశ్రమల పరంగా కూడా అభివృద్ధి అవుతుండడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి మా బీసీ ఫెడరేషన్ తరఫున ఒక నాయకులుగా ఆయన ఉన్నారు. మరి ఆ విధంగా మేము బీసీ నాయకులుగా ఆయన అభినందించడానికి వచ్చాము. బీసీ నాయకులే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుల మతాలకు అతీతంగా ఆయన అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ రిలే నిరాహార దీక్ష చేయడం అత్యంత అవసరం అనేటువంటి విషయం ఆయన గమనించాడు. మరి మేము ఆయనకు సపోర్ట్గా ఉంటాము. ఇలాంటివి తొందరగానే ఈ యొక్క సమస్యల పరిష్కారం చేయకపోతే మరి అమర నిరాహార దీక్ష కూడా పూరడానికి కూడా మా నాయకులు సిద్ధంగా ఉండడంలో అతిశయోక్తి లేదు. ఈ సమస్యలపైన తొందరగా మరి స్థానిక ఎమ్మెల్యే అయితేనేమి, ఇంకా ప్రభుత్వాలు అయితేనే వెంటనే స్పందించి ఆదోని అభివృద్ధికి తగు నిధులు చేకూర్చి ఆదోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.